చూడవే పేరు అడుగుదాం. వద్దక్క ఊరు అడుగుదాం. లేదమ్మా మనకెందుకు అక్క నాన్నగారు మగవారితో మాట్లాడొద్దని చెప్పారు కదా. చెప్పారా? అవును కదా. ఇంకా అట్నే చెప్తారు. మరి కాలేజీ పోయేటప్పుడు చర్చి పోయేటప్పుడు జాగ్రత్త అమ్మా మగాడు మంచి చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు వింటున్నారా? వినాలి తప్పకుండా. హలో హలో మా డార్లింగ్స్ ఉంటాయి ఉంటాయి ఉంటాయి. చాలా పొద్దుపోయి వెళ్ళేవారటండి లేయా రాహి. సార్ మైకి తీసుకున్నాం లేదని చెప్పాలి. ఆగమంటారుగా. అదిగో యాకోబు సహాయం వల్ల 3000 మందులకు పెందల కాడ నీళ్లు పెట్టుకొని పరుగు పరుగు నా తండ్రి దాపుకే తరలి వెళ్ళేదయ్యా. భద్రపరిచి తండ్రి గారి దాపుకు వెళ్ళారటండి లేయా రాహేలు. అమ్మా లేయా రాహేలు ఈ రోజు ఇంత పెందల కాడ మందులకు నీళ్లు పెట్టుకుని వచ్చారా? నీళ్లు పెట్టావు నాన్న. ఇంత పెందల కాడ ఎలా వచ్చారమ్మా? ప్రతిరోజు మీరు కాదా మగవారు బావి దాపున చోటు ఒక చాలా ప్రొద్దుపోయిస్తున్నాం నాన్న. చేతులు బొబ్బలు ఎక్కి మొక్కలన్నీ వాడిపోయి వచ్చేవారే. ఈ రోజు ఇంత పెందల కాడ ఎలా వచ్చారు? మందులకు నీళ్ళు ఎలా పెట్టారు? అమ్మా ఆ విషయం తెలియదు కదా నాన్న. బావి దాపుని ఎవరో యువకుడు అన్నాడు. తెలియదు. మన దేశస్థుడు కాదు, వేరే దేశస్థుడు. వచ్చాడు షాద్ అడిగాడు. షాద్ తీసుకొని ఒక్కడ పావిన పరిపూర్ణ ప్రక్కన పెట్టేసి ఒక శాత నీళ్ళు దాహం తీసుకొని మన గొర్రెలకు గోవులకు మేఘలు నీళ్ళు అమ్మా అంత మేలు చేసిన కుర్రాడి పేరేమిటో అడిగారా? అతని ఊరేమిటో అడిగారా? అతను ఎక్కడికి వెళ్తున్నాడో అడిగారా? అంత మేలు చేసిన కుర్రాడి పేరేమిటో ఊరేమిటో ఎక్కడికి వెళ్తున్నాడు అడగకుండా తిరిగి వచ్చారా? పెద్దవారు ఒక సామెత అంటూ ఉంటారు, మేలు చేసిన వారికి మనం కూడా ప్రతిగా మేలు చేయాలమ్మా. అంటే ఇంకా చెప్పాలంటే అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నారు పెట్టాలంటారు. మరి మనం అంటే వెళుతున్నాం కాబట్టి తినొస్తున్నాం. ఒకవేళ వీరిలో ఎవరైనా దారిని వెళుతూ సమయానికి మన ఇంటికి వచ్చారనుకో, సమయానికి భోజనం లేకపోయినా కాసేపు కూర్చోబెట్టి టీయో కాఫీయో ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకుంటాం. ఇది మేలుకు ప్రతి మేలంటే. టీ తాగుతాను. అంబేద్కర్ గారి బండి మీద వెళ్తున్నారు. నువ్వేమన్నావు? నేనేమన్నారా? ఇటు తప్పుకో నన్ను కూడా బస్ స్టాండ్ లాగిన. మరి సార్ని చూడటమే నేను ఇవాళ. అయితే ఎప్పుడో మీటింగ్ లో చూసా, కాసా మీటింగ్ అప్పుడు చూసా నేను. అప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చూడటమే. నీ సార కూడా నీ సైజే అంటే ఇప్పుడు దగ్గరలే. అమ్మా అంత మేలు చేసిన కుర్రాన్ని మన ఇంటికి తీసుకుని వస్తే మంచి మర్యాద చేస్తాను, వెళ్ళండి. అతను మన ఇంటికి తీసుకొని రండి. అవునా? అవునమ్మా అని చెప్పగా లే రాహేలు కలిసి అదిగో పరుగు పరుగు నా బావి దాపుకే బయలుదేరేదయ్యా. అక్క ఇందాకంత హుషారుగా మన మందలకు నీళ్లు తోడిపోసాడు కదా, ఇప్పుడేంటి అంత మౌనంగా ఉన్నాడు? అయినా అతను ఇటువైపు తిరిగి ఉన్నట్లయితే ఏమండి మా నాన్నగారు రమ్మన్నారండి అని చెప్పొచ్చు. స్విచ్ ఆఫ్ అయింది. మరి అతను అటువైపు తిరిగి ఉన్నాడు కదా, ఎలా పిలుద్దాం అక్క? పిలుస్తా. అంటే అటువైపు తిరిగి ఉన్న వాళ్ళని కూడా పిలుస్తావా? పిలుస్తా. ఎలా పిలుస్తావే? పిలుస్తా నైస్ గా అందంగా షోక్. అసలు ఎలా పిలుస్తావో పిలు. దగ్గరికి వెళ్ళి ఉలిక్కి పడి బావిలో పడతాడక్క. పోతే పోయిన మనకు అయినోడో పోయినోడు. నాన్నగారికి ఎవరిని చూపిద్దామక్క? అలా కాదే, తెలియని వాళ్ళని ఎలా పిలవాలో తెలుసా? పోయావండి మరి మిమ్మేనండి, ఏమంటాయి మరి మిమ్మేనండి, మా నాన్నగారు మిమ్ము రమ్మన్నారు, మా ఇంటికి మీరు రావాలండి, రండి రండి అని పిలవసాగనయ్యా.
ఏమండి మళ్ళీ ఏమైనా పెట్టాలా? ఏంటది? అదే నీళ్ళు పెట్టాలి గొర్రెలకి, మేకలకి. లేదండి, మీరు చేసిన మేలు ఇంటి దాపున మా నాన్నగారితో చెప్పామండి. అతన్ని తీసుకొని వస్తే మంచి మర్యాద చేస్తానన్నారు మా నాన్నగారు. అవునండి. అందుకనే మా అక్క నేను వచ్చాను మీకోసం. పదండి. ఏమండి రా. అమ్మో ఎక్కడ మర్యాద జరిగిందా? ఎక్కడ జరిగింది. ఎక్కడ? ఏమండి మీ అత్తగారి ఇంటి దగ్గర మీకు మర్యాద జరిగిందా? జరిగింది. నా తల్లి అవుతుంది, నా అమ్మ. పేరు చెప్పండి తల్లి. మా షెల్డర్ సండే స్కూల్ పిల్లలు అనుకుంటా. హలో, పేర్లు చెప్పండి. రెంటపల్లి సిస్టర్స్. రెంటపల్లి సిస్టర్స్. సిస్టర్స్. అది మనవరాళ్ళు. మరి రెంటపల్లి వారి సిస్టర్స్ అంట. ఆహా. బాలసుందరం మరి గారు రెంటపల్లి సిస్టర్స్. అవునండి, నువ్వు చెప్తావా నన్ను చెప్పనిస్తావా? నువ్వు నాకే మరి మరి రెంటపల్లి నేను- చెప్పను కదా. నాకు మీరు చెప్పండి. నాకు ఎందుకు నా పేరు రెంటపల్లి మరి మీరే చెప్పండి. Tell me. Your opinions, friends. ఇక్కడ అంబేద్కర్ గారే కాదు, డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇంజెక్షన్ చేపిస్తా. Very good. నేను ఆ సూది లేకున్నా డాక్టర్ గారా? అవును. ఒక 5 నిమిషాల్లో డాక్టర్ గారు చెప్తాను. ఆ